ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? ఓటుకు నోటు అనే కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. మరి ఎవరు మాట వింటాడు ఈ తెలుగుదేశం నాయకుడు? సోనియా గాంధీ మాట వింటాడా లేకపోతే కేసీఆర్ గారి మాట వింటాడా? ఎవరి మాట వింటాడు? అసలు రేవంత్ రెడ్డి గారు ఒక పాదయాత్ర చేస్తున్నారట కదా, ఇన్నారా తల్లి? రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడట. ఈయన పాదయాత్ర గురించి సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అది పాదయాత్ర ఎట్లయితుంది? పాదయాత్ర కంటే ఎక్కువ కారులో తిరుగుతున్నాడు అని. మరి కారులో తిరగడానికి పాదయాత్ర అని అంత పెద్ద బిల్డప్ ఎందుకు ఇస్తున్నావయ్యా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. పాదయాత్రను పాదయాత్రగా చేస్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది కానీ పాదయాత్రను కార్లలో తిరిగేవాడికి ఇంకా పాదయాత్ర అన్న పదానికే అర్థం లేకుండా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అయినా ఒక దొంగ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? దొంగ యాత్ర అవుతుంది కదా. అదే చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? ఓటుకు నోటు అనే కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. మరి ఎవరు మాట వింటాడు ఈ తెలుగుదేశం నాయకుడు? సోనియా గాంధీ మాట వింటాడా లేకపోతే కేసీఆర్ గారి మాట వింటాడా? ఎవరి మాట వింటాడు? అసలు రేవంత్ రెడ్డి గారు ఒక పాదయాత్ర చేస్తున్నారట కదా, ఇన్నారా తల్లి? రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడట. ఈయన పాదయాత్ర గురించి సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అది పాదయాత్ర ఎట్లయితుంది? పాదయాత్ర కంటే ఎక్కువ కారులో తిరుగుతున్నాడు అని. మరి కారులో తిరగడానికి పాదయాత్ర అని అంత పెద్ద బిల్డప్ ఎందుకు ఇస్తున్నావయ్యా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. పాదయాత్రను పాదయాత్రగా చేస్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది కానీ పాదయాత్రను కార్లలో తిరిగేవాడికి ఇంకా పాదయాత్ర అన్న పదానికే అర్థం లేకుండా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అయినా ఒక దొంగ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? దొంగ యాత్ర అవుతుంది కదా. అదే చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అందుకనికి పాదయాత్ర అని అంత పెద్ద బిల్డప్ ఎందుకు ఇస్తున్నావయ్యా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. పాదయాత్రను పాదయాత్రగా చేస్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది కానీ పాదయాత్రను కార్లలో తిరిగేవాడికి ఇంకా పాదయాత్ర అన్న పదానికే అర్థం లేకుండా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అయినా ఒక దొంగ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? దొంగ యాత్ర అవుతుంది. వ్యాఖ్యలు చేయడం వల్ల షర్మిల గారికి నేను గతంలో కౌంటర్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు పార్టీ విధానాల మీద, పార్టీ నాయకుల మీద, పార్టీ మీద మాట్లాడినటువంటి షర్మిలకి నీ పని నువ్వు చేసుకో, నీ పాదయాత్ర నువ్వు చేసుకో. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకుల్ని తిడుతున్నావు అంటే నీతో ఎవరు మాట్లాడిస్తున్నారో మాకు అందరికీ తెలుసు. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో మాకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఎవరి ఓట్లు చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నావో మాకు అందరికీ తెలుసు. అమ్మా షర్మిలమ్మ, నీ కంట్రోల్లో, నీ ఆధీనంలో నీ పాదయాత్ర నువ్వు చేసుకో. రేవంత్ రెడ్డి గారు చేసే పాదయాత్ర గురించి నీకెందుకు? రేవంత్ రెడ్డి ఓటుకు నోట దొంగ అనంట. మరి నీ గురించి నేను మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటది. నేను ఒక మహిళగా డెఫినెట్ గా మాట్లాడతా. మగవాళ్ళు మాట్లాడకపోయినా నేను మాట్లాడతా. ఎందుకంటే మా అదిగో చూడు, మళ్ళీ ఆడామె అని చూడకుండా కూడా నీ వాళ్ళు వస్తారు ఇంతమంది ఇప్పుడు పైకి ఎగేసుకొని. ఓ మహిళ అని చూడకుండా, పెద్ద నేత అని చూడకుండా ఎట్లా మాట్లాడినవని మొన్న ఒక 600 ఫోన్ కాల్స్ చేసారు. మళ్ళీ ఫోన్ కాల్స్ చేస్తారేమో. ఇడెవ్వడు అదరడు, బెదరడు, భయపడరు. మా నాయకుడిని తెచ్చినప్పుడు డెఫినెట్ గా నేను ఒక అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకొని మా నాయకుడిని మాట్లాడితే, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే డెఫినెట్ గా నువ్వు 600 ఫోన్లు కాదు 6000 ఫోన్లు చేయించినా, నా ఇంటి మీద దాడి చేయించినా, నా మీదికి వచ్చినా ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నా. షర్మిలమ్మ, నువ్వు మా నాయకుడిని తిట్టినప్పుడు లేంది, నిన్ను తిడితే మీ వాళ్ళకి చాలా రోషం వచ్చిందంట. పని చెయ్యండి, దమ్ముంటే మీ నాన్న పేరును నిలబెట్టడం కోసం పని చేయండి, అంతేగానియండి మీ నాన్న పేరుని వాడుకొని తెలంగాణలో ఏమో చేద్దాము అని అంటే ఇక్కడ గుద్రవు, ఇక్కడ పప్పులు ఉడకవు. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొంగ అని అన్నావు కదా, మరి మీ అన్న పక్క రాష్ట్రంలో రోజు కోర్టుకు తిరిగేసి వస్తుంటాడు. మీ సొంత నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్న ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి. మరి ఎందుకు కేసులు తిరుగుతున్నాడు? ఎందుకు పోతున్నాడు? ఎందుకు కోర్టుకు పోతున్నాడు? ఇన్ని ఏళ్ళైంది ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు కదా. ఇంత పెద్ద పెద్ద స్కామ్లలో ఉన్నాడు కదా మీ అన్న. గాయనని మాట్లాడు. నువ్వు కూడా అప్పుడు పోయి ప్రచారం చేసావు కదా మీ అన్నకి ఆంధ్రప్రదేశ్ లా ప్రచారం చేసిన నీ అన్న ఈ రోజు కేసులలో అప్పుడు కూడా ఉన్నాడు కేసులలో. మరి ఆయనకి ఎందుకో చేయలేవు? ఈయన కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతాడు. ఈయనకి ఎట్లా ఓటేస్తారని ఆ రోజు ఎందుకు ప్రచారం చేయలేవు? నువ్వు మా అన్నకు ఓటేయండి అని ఫ్యాన్ పట్టుకొని తిరిగినావు రాష్ట్రం మొత్తం. మరి ఈ రోజు తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. నీకు దమ్ము ఉంటే కేసీఆర్ మీద సవాల్ చేయి, కేసీఆర్ మీద మాట్లాడు. ఈ రోజు నువ్వు పోయి ఎవరో అన్నారు, మరి నేనైతే కళ్ళతో చూడలేదు, నాకైతే లైవ్లు నాకు తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడంగానే ముడుపులు ముట్టినాయి షర్మిలమ్మకు అని అంటున్నారు మళ్ళా కృష్ణారెడ్డి నుంచి. మరి నిజమా వాస్తవమా అబద్ధమా నాకు తెలియదు, కానీ నువ్వెందుకో సైలెంట్ అయిపోయినావు. మరి ఎవరెవరు దొంగలో ఇక్కడ ఎవరు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో
సంపద ఉన్నది, తెలంగాణ ధనిక రాష్ట్రం అని అందరు ఎగేసుకొని వచ్చి తెలంగాణ మీద పడితే తెలంగాణ ప్రజలు ఎడిగిపోవాలి. మేము బీదపోలమే, మేము బిచ్చపోలం కావాలి, బయట నుంచి మీరు అందరు వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్దాము, తెలంగాణ సంపద అంతా దోచుకుందాము అని అనుకుంటే చూసుకుంటే కూర్చోవడానికి కళ్ళకు గంతలు కట్టుకోలేదమ్మా. మేము కూడా మెల్కనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమ పోరాట గడ్డ ఇది. అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు కలిసి కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ. ఈడ వచ్చి మీరు ఏదో పెత్తనం చేస్తాం, ఆ రోజు ఉద్యమంలో లేనటువంటి నొప్పి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నాది అని మాట్లాడేటోళ్ళు, నేను కూడా తెలంగాణ కోడలని అని మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు. నీ పాదయాత్ర నువ్వు చేసుకో. కేసీఆర్ ఈరోజు అవినీతికి మారు పేరు. కేసీఆర్ తెలంగాణలో ఏమన్నా ఉంటే దమ్ముంటే కేసీఆర్తో తేల్చుకో. కేసీఆర్ చేస్తున్న అన్యాయాల మీద మాట్లాడు, 24 గంటలు అదే మాట్లాడు, నీకు వద్దలేదు. కానీ కాంగ్రెస్ గతంలో ఏమీ చేయలేదు, ఫ్యూచర్ లో కూడా ఏమీ చేయలేదు తప్పులు. కాబట్టి తెలంగాణ ప్రజలు కాదు, యావత్ భారతదేశానికే, తెలంగాణ భారతదేశ ప్రజలకే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడున్న బీజేపీ పార్టీ నిండా ముంచుతోంది భారతదేశ ప్రజలు. ఈ రోజున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నిండా తెలంగాణ ప్రజల్ని ముంచుతున్నది. అందులో బలి దేశంలో బలి మేమవుతున్నాం, రాష్ట్రంలో బలి మేమవుతున్నాం. మళ్ళా తగుదమ్మా అని మధ్యలో పానకల్లో పుడకలాగా నువ్వొచ్చి మమ్మల్ని తిట్టుడు, మా నాయకుల్ని తిట్టుడు చూస్తూ ఊరుకున్నా కొద్ది నీది ఎక్కువ అయిపోయిందమ్మా. తెలంగాణలో నీకేమున్నా ఈరోజు 4,33,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసిండు తెలంగాణకి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ 75,000 కోట్ల రూపాయలు 16 మంది ముఖ్యమంత్రులు పనిచేసి 68 ఏళ్ళు పరిపాలన చేస్తే 75,000 కోట్ల అప్పు కాలేదు. రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రి ఉంటే ₹1 కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోలేదు ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిండు. అది కాంగ్రెస్ చరిత్ర అమ్మ. కాంగ్రెస్ అన్ని మంచి పనులే చేసింది, పేదల పక్షాన నిలబడది. కాంగ్రెస్ నాయకుల్ని నువ్వు తిట్టొద్దు. అంతేకాకుండా ఈ రోజు 8 ఏళ్లలో 4,33,000 కోట్లమ్మ అప్పు. చిన్న రాష్ట్రానికి 67,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చింది కాంగ్రెస్ అమ్మ. కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదమ్మా తల్లి. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి జుట్టు కేసీఆర్ చేతిలో ఉందనంట. నీ జుట్టు ఎవరి చేతిలో ఉందమ్మా? మోదీ చేతిలోనా, కేసీఆర్ చేతిలోనా? నువ్వు ఎవరాడిస్తే ఆడుతున్నాడు తెలంగాణ ప్రజలకు తెలియదా? నిన్నేమన్నా అనగానే బీజేపీ వాళ్ళు ఉరుక్కొస్తారు. మహిళలు మాకు అందరికి సానుభూతుంది. పార్టీ పరంగా, రాజకీయ పరంగా చూస్తే ఎందుకు రావాలమ్మ వాళ్ళు నీ మీదకి? నీ మీద సానుభూతి తెలపడానికి ఇదొక్క ప్రశ్నకు జవాబు దొరికితే నువ్వు ఎవరేసిన బాణం, ఎవరు ఏం కథ అని అందరికీ తెలుసు. ఎవరి పిలక ఎవరి చేతిలో లేదు, కేసీఆర్ పిలక కాంగ్రెస్ చేతిలో ఉంది. రేపొద్దున జైలుకు పంపించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తీసుకొని పోయి ఇట్లా పెడుతుంది కాంగ్రెస్ పార్టీ వారిని, వాళ్ళ కుటుంబాన్ని. ఈ రోజున్న బీజేపీ ఏం చేయదు, నువ్వేం చెయ్యవు. ఈ రోజున్నటువంటి ఏ పార్టీలు ఏం చేయదు. ఏ రోజు ఎప్పుడైతే తప్పులు పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అయితే జైలుకు పంపించిందో కాంగ్రెస్ పార్టీ, అట్లనే ఎవరన్నా ఉండని, సొంత పార్టీలో ఉండని, పక్క పార్టీలో ఉండని, అధికారంలో ఉంటే తప్పుడు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది కేసీఆర్ కేసే శిక్ష. రాబోయే కాలంలో 2024లో నీతో కాదు, ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చి పాదయాత్ర చేసుకొని అందరినీ తిట్టుకుంటా పోవాలి, ఆడున్న ఎమ్మెల్యేలని తిట్టుకుంటా పోవాలి, ప్రతిపక్ష నాయకులని కూడా చూడకుండా తిట్టుకుంటా పోవాలి అని అంటే రేవంత్ రెడ్డిది 50 లక్షల కోట్లేనమ్మా. ఇంకా 50 లక్షల రూపాయలేనమ్మా నీది. ఇంకా మీ అన్నది చాలా పెద్ద కథ చరిత్ర చాలా ఉంది. అవన్నీ మస్తు బయటపడతాయి తర్వాత అవన్నీ చూసుకుందాం. లెక్కలతో పాటు అన్ని వస్తాయి బయటికి, ఎప్పుడో ఒక రోజు వస్తాయి. ఎవరు ఏం చేసినా కూడా బయటికి వస్తాయి. ఈరోజు రేవంత్ రెడ్డిని ఒక్కటే ఓటుకు నోటు దొంగ అని అందరు మాట్లాడతారు, కానీ అది ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న కేసు, తిరుగుతున్నాడు. అది తప్ప ఒప్ప జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకునేది కాదు. రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. మా అధ్యక్షుడిని ఏమన్నా అంటే ఎవరు కూడా ఊరుకోము అని హెచ్చరిస్తున్నాం. మీడియా ముఖంగా కాదు, డైరెక్ట్ అయినా సరే, ఎక్కడైనా సరే మేము ఈ సవాల్ మీకు ఇస్తున్నాము. మా కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుల్ని అంటే గనక మిమ్మల్ని ఎవరిని వదలము అని హెచ్చరిస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.